వెజ్ ఫ్రైడ్ రైస్ ఇలా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒక వెజల్లో 2 కప్పులు బాస్మతి రైస్ తీసుకొని దాన్ని వాష్ చేసి అందులో 3 టేబుల్ స్పూన్ల ఉప్పు, చిన్న నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకొని దీన్ని కుక్ చేసుకోండి. పొడి పొడిగానే వార్చుకోండి, ఎక్కువసేపు కుక్ చేయకండి. పొడి పొడిగా వార్చుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి జింజర్ గార్లిక్ గ్రీన్ చిల్లీ వేసి వేయించిన తర్వాత ఇందులో ఒక చాప్డ్ ఆనియన్ వేసి 2 నిమిషాలు లైట్ బ్రౌన్ కలర్లో అయ్యేంతవరకు వేయించుకొని ఇందులో క్యాప్సికమ్, చాప్డ్ బీన్స్, క్యాబేజ్, క్యారెట్ అలాగే గ్రీన్ పీస్ వేసుకొని 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి వేయించండి, క్రంచీగా ఉండాలి అంతవరకు. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, పెప్పర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి ఇందులో పక్కన ఉంచుకున్న బాస్మతి రైస్ ఉంది కదా అదంతా వేసుకొని దాని మీద 4 టేబుల్ స్పూన్ల సోయా సాస్ అలాగే 2 టేబుల్ స్పూన్ల వెనిగర్, మీకు సరిపడా పెప్పర్ పౌడర్ వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని కావాలంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని హాట్గా సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.